చూద్దాం. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు ఆయన సర్వీస్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నీరబ్ కుమార్ పదవిని 6 నెలల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు ఆయన సర్వీస్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నీరబ్ కుమార్ పదవిని 6 నెలల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబుకు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అమరావతి బ్యూరో సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. గాయత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ పదవీ కాలం ఈ నెలాఖరుతోటి ముగియడంతో ఆయనకి సంబంధించి పదవీ కాలాన్ని పొడిగించాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో చంద్రబాబు నాయుడు అభ్యర్థుల మేరకు తాజాగా సీఎస్ పదవీ కాలాన్ని అయితే పొడిగిస్తూ కేంద్ర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగిస్తూ ఈ జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఆయన సర్వీసును పొడిగిస్తూ డిఓపిటిని ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. కాగా నీరబ్ కుమార్ ఈ నెలాఖరు నీరబ్ కుమార్ అవుతున్నారు. ఆయన ఈ నెల మొదటి వారంలోనే ఏపీ సీఎస్ బాధ్యతలు స్వీకరించిన విషయం మా అందరికీ తెలిసిందే. ఆయన వచ్చిన నుంచి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్నటువంటి సీఎస్ ని తొలగిస్తూ ఆయన సెలవు మీద వెళ్లడంతో ఆయన బాధ్యతలు పూర్తిగా ఈయనకి అప్పచెప్పడం, అదేవిధంగా నీరబ్ కుమార్ కి సంబంధించి పదవీ కాలం పొడిగించాలంటూ కూడా కేంద్రానికి రాయడం, దాన్ని సానుకూలంగా స్పందించడం, కేంద్రం కూడా ఇచ్చినటువంటి ఏదైతే ఈ పొడిగింపు అయితే ఉంటుందో పొడిగింపు కూడా తక్షణ అమల్లోకి వచ్చే విధంగా నోటీస్ కూడా రావడంతో మొత్తం మీద ఏదైతే నీరబ్ కుమార్ సేవలు ఇంకో 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వినియోగించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.